ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. చీచి, అసలు వంట వచ్చని కమిట వద్దని ఇప్పుడే అర్థమైంది. పెళ్ళైన కొత్తలో ఏదో ప్రేమతోని వంటొచ్చు అదొచ్చు ఇదొచ్చు అని బిర్యానీ చేసి పెడితే ప్రతి వారం మనకే పడతాను. సాటర్డే సండే వచ్చిందంటే వంటగది బిర్యానీ చేయవే అంటే నాకు యాప్ చెప్తుంది. కనీసం వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు. నేర్చుకోవడానికి ఇష్టం లేక కాదు, నేర్చుకుంటే ఎక్కడ మనం చేయబడుతుందో అని పండపించుకోవడానికి నేర్చుకోరు. ఏదో ప్రేమతో మనం ఒక్కసారి చేసి పెడదాం అనుకుంటాం, ఆ ఒక్కసారి కాస్త జీవితాంతం అవుతుంది. బుద్ధి వచ్చింది. మళ్ళీ ఎట్లా చెప్తారు తెలుసా మనం బిర్యానీ చేసి పెట్టడానికి? అబ్బా నువ్వు మస్తు చేస్తావు అబ్బా, నిజంగా అబ్బా నీ చేయమంటే మస్తు ఉంటుంది అబ్బా, నిజంగా అసలు ఏం చేస్తావు ఏం చేస్తావు కానీ మేము చేసినట్టు చేస్తావు కానీ నువ్వు చేస్తే మస్తు ఉంటుంది అంటారు. మస్తు అయి చేస్తారు నిజంగా. బిర్యానీ అయితే మస్తు స్పైసీగా ఉండాలి అండ్ కర్రీ మాత్రం సాఫ్ట్ ఉండాలి. పన్నీర్ అయితే నోట్లు వేసుకోగానే కరిగిపోవాలంతే. ఇంకేమైనా ఉన్నాయా కండిషన్స్? చాలా. ఎవరన్నా కొత్త పెళ్లి చేసుకున్న వాళ్ళైనా పెళ్లి చేసుకోబోయేటోళ్ళైనా పిల్లని దగ్గర వంట వచ్చని మాత్రం కమిట్ అవ్వకండి. నువ్వు వచ్చని కమిట్ అయినావు అనుకో శాతం నీ బతుకు బుగ్గిపాలే. ఇక సాటర్డే సండే అది చేయి ఇది చేయి, నువ్వు చేస్తా మస్తు ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తారు. ఇక వాళ్ళు మాత్రం నేర్చుకోరు. ఒక్క 5 నిమిషాలు అబ్బా, కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. దీన్ని కసూరి మేతి అంటారు. ఇది కూడా ఎత్తారు. ఎప్పుడన్నా చేస్తే కదా తెలిసేది ఏది ఎత్తారో ఏదేరో తెలియని. అబ్బా కలుపుడు చాలా ఆకలి అవుతుంది. కొద్దిగా ఆగలేవా? వండే ఎంతసేపు ఆగినావు? ఎంతసేపు ఆగలుగుతాం, తినేంతసేపు ఆగలేము. చాలా ఒక్క నిమిషం. బగారా రైస్, ఆనియన్, బగారా రైస్, పన్నీర్ కర్రీ, ఆనియన్. పన్నీరేనా? ఒకటా రెండా? 3 వేస్తా నీకు పన్నీర్. ఓకేనా? పన్నీర్ నేను చెప్పినట్టు సాఫ్ట్ ఉంది. ఉందా? సాఫ్ట్ ఉందా? ఎట్లుందో చెప్తలేవుగా. సూపర్. అయినా బగారా రైస్ పన్నీర్ కర్రీ చేయడంలో నేను ఎవరు కొట్టారే రబ్బా. బాగుంది. ఇట్లనే ఇట్లా ఒకటే మనల్ని ట్రాప్ చేస్తారు.